ప్రకాశం. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాలికి విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుగం విద్య నృపాల పూజితం విద్యకు సాటి ధనంబు లేదు అని ఆ మాట చెప్పబోయినా సార్, కానీ నేను సమయం కనీసం పెట్టి చెప్పలేకపోయాను. నిగూఢ గుప్తమగు విత్తము ఎవ్వరికి దొరకకుండా దాచుకునేటువంటి ధనం లాంటిది. ఎక్కడికి వెళ్ళినా మనకు బంధువు లాంటిది. దాన్ని మించిన ధనం మరొకటి లేదు. ధనం ఖర్చు పెడితే అయిపోతుంది, కానీ విద్యాధనం ఖర్చు పెట్టిన కొద్ది జమ అవుతుంది. అన్నదానం మహాదానం, విద్యాదానం మహత్తరం. అన్నైనా క్షణికా తృప్తి యావజ్జీవంతు విద్య అన్న. అన్నం పెడితే ఒక పూట తృప్తినిస్తుంది, కానీ విద్యను అందిస్తే అది జీవితాంతము ఆ వికాసము, ఆ విజ్ఞానము, ఆ తేజస్సు, ఆ సంస్కారము వాళ్ళలో ఉంటుంది. కాబట్టి దాన్ని మించిన ధనం కానీ, దాన్ని మించినటువంటి ఆభరణం కానీ మరొకటి ఈ ప్రపంచంలో మరెక్కడా లేదు. దాంతోపాటు ఏం కావాలి, మనకు కొంత సంస్కారం అవ్వాలి. మనం వీరశైవులం కాబట్టి ఆ సంస్కారం మనకు ఉండాలి. చదువది ఎంత కలిగినా రసంగత ఇంచుక చాలకుండా నా చదువు నిరర్థకం. గుణ సంయుత లేకపోతే మెచ్చరెచ్చగాని అదునుగా మంచి కూర నలపాకము చేసిననైనా అన్ను ఇప్పుడు ఉప్పు లేక రుచి పుట్టంగా నేర్చున్నానయ్యా భాస్కర అని భాస్కర్ చేత ఎంత మంచిగా వంట చేసినా, ఎంత బాగా కూర చేసినా ఉప్పు లేకపోతే ఎట్లను, ఎంత గొప్పగా చదువుకున్నా, ఎన్ని గొప్ప డిగ్రీ సాధించినా, ఎంత డబ్బు సంపాదించినా